అందరికీ నమస్కారం. నేను జాకిర్ హుసేన్. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు అయితే చిల్లర దొంగల్ని పట్టుకొని గజ దొంగల్ని వదిలేశారన్నట్లు కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అయితే ఇప్పుడు వాటికి మంత్రి నారా లోకేష్ గారు ఘాటైన సమాధానం ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. సో నిజంగా ఆ సమాధానం వింటే ప్రతి ఒక్కరు కూడా నవ్వుకుంటారు. ఒకసారి దీని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు చేసిన కామెంట్స్కి నారా లోకేష్ గారి ఆన్సర్ ఎలా ఉంది? మరి అదే అంటే లోకేష్ గారి యొక్క చతురత అని చెప్పాలి, అది వాక్చాతుర్యం. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒకసారి రోజా గారు ఇలాగే అన్నారు, వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు శారీ ఏదో పంపిస్తారంటే, తప్పకుండా తల్లి నా ఆడబడ్డగా నువ్వు శారీ పంపిస్తా అంటే ఖచ్చితంగా తీసుకుంటానమ్మా. ఈరోజు ఎవరు మరి గాజులు వేసుకున్నట్టుగా? బొత్స గారి కామెంట్స్ కూడా ఎలా ఉంటాయంటే, అసలు బొత్స గారి గురించి కాసేపు మనం మాట్లాడుకుని ఇంతకుముందు చరిత్రలోకి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి గారిని, విజయమ్మ గారిని అత్యంత దారుణంగా విమర్శించిన వ్యక్తుల్లో మొట్టమొదటి వరుసలో ఉంటారు ఆయన బొత్స గారు. ఏది ఆయన పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన విమర్శలు చూస్తే, ఈయనేనా బొత్స గారేనా? ఈయన వైసీపీలోకి వెళ్ళి మంత్రిగా ఉన్నారా? అంటే కాపు సామాజిక వర్గ నాయకుడిగా వెలుగొంది మంత్రి పదవి కొట్టేశారా? ఆ తర్వాత మొన్న ఎమ్మెల్సీ అయ్యారా అని మనం ఆశ్చర్యపోతాం. మనం అన్ని దారుణమైన కామెంట్స్ చేశారు. మీరు కావాలంటే ఒక్కసారి యూట్యూబ్ అదేదో అంటారులేండి, మహేష్ బాబు గారి డైలాగ్ లాగా, మనం మర్చిపోయిన గూగుల్ మర్చిపోదుగా, ఇట్టా కొడితే అట్టా వచ్చేస్తుంది అన్నట్టు. అవన్నీ ఒకసారి చూడండి. సరే, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా వోక్స్ వ్యాగన్ కార్లు సొమ్ములు పోయిన 7% అన్నారని చెప్పి పేపర్లలో, ప్రింట్ మీడియాలో ఆ పదజాలం కూడా 7% అనే రాశారు వాళ్ళు. అంతగా వైరల్ అయిన అంశము బొత్స గారి వ్యవహారం. సో ఇవాళ ఆయన మండలిలో మాట్లాడుతూ చిన్న చిన్న దొంగలను పట్టుకుంటున్నారు, వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు, గజ దొంగలను వదిలేస్తున్నారు అని అన్నారు. సరే, ఒక మంత్రిగా ఆయన సమాధానం చెప్పాలిగా మండలిలో జరిగిన వ్యవహారాలకు కూడా. అప్పుడు లోకేష్ గారు అందుకుని, నిజమే మీరు చెప్పింది, చిన్న చిన్న దొంగల్ని పోలీసులు ఇది పట్టుకుంటున్నారు, గజ దొంగలను వదిలేస్తున్నారు. బహుశా గజ దొంగ అంటే మీ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి అని అడిగాడు. మరి అంతే కదా, ఇప్పుడు 13 ఏళ్ళ నుంచి ఆయన బెయిల్ మీద ఉన్నాడు ఆయన. తరువాత ఏవియేషన్కి సంబంధించి ఏదైతే నడుస్తుందో, ఏది మొన్న అజిత్ పవార్ గారు డిప్యూటీ సీఎం ఆఫ్ మహారాష్ట్ర, ఆయన హెలికాప్టర్ ఇదైపోవడం, దానికి ఇప్పుడు ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు కాబట్టి దానికి దీనికి లింక్ పెట్టి మాట్లాడతారు. వీళ్ళే ఏదో చేశారని. అసలు ఇక్కడ రాష్ట్రంలో జరిగిన వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఇంతవరకు తేలలేదు. ఎప్పుడు 2018 మార్చిలో ఇప్పుడు జరిగిన హత్య ఆల్రెడీ 2026 మార్చి వచ్చేస్తుందిగా. ఇంతవరకు దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు కుట్రే, చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉందన్నట్టుగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు హస్తము ఉంటే ఏదో స్కిల్ డెవలప్మెంటో అదేదో కేసు వేసేసి ఆయన 53 రోజులు జైల్లో పెట్టారుగా. అదేదో వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించింది, మాస్టర్ ప్లాన్ వేసింది, అంతా రెక్కి నిర్వహించింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేయచ్చు కదా, ఎందుకై లేపారు? తరువాత 19 నుంచి గవర్నమెంట్ ఈ వీళ్ళే వచ్చింది. సొంత బాబాయిని చంపేస్తే, ఒక మాజీ మంత్రిని చంపేస్తే, ఒక దివంగత ముఖ్యమంత్రికి స్వయాన తమ్ముడిని చంపేస్తే ఆ కేసు తేలలేదే, దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదే. స్కిల్ డెవలప్మెంట్, ఇంటర్నెట్ ఫైబర్కి సంబంధించి, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఎన్ని స్కాములా? అది అంబాపురం భూములు, తర్వాత ఇది కాకినాడలో ధాన్యం ఎక్స్పోర్ట్కి సంబంధించిన కేసు, సినిమా అది దేవుడు టీటీడీకి దేవుడి టికెట్లు, ఆడుదాం ఆంధ్ర కిట్లు, మద్యం స్కాము, ఇసుక స్కాము, ఎన్ని చూడండి, ఇంక చెప్పుకెళ్తే A to Z. సో అలాంటి అన్ని స్కాములు పెట్టుకొని నిజంగా గజ దొంగలను వదిలేశారు కదా. నిజమే, బొత్స గారు చెప్పింది వాస్తవం, 100% కరెక్ట్. ఎందుకంటే లోకేష్ గారికి చెప్పాలి, సార్ మీరు గజ దొంగల్ని వదిలేస్తున్నారు, చిన్న చిన్న దొంగలను అరెస్ట్ చేస్తున్నారు అన్నట్టుగా చెప్పారు కదా, అది కరెక్ట్. అంటే ఇండైరెక్ట్ బొత్స గారు వాళ్ళ పార్టీలో ఉండే గజ దొంగల్ని ఇంకా అరెస్ట్ చేయలేదని ఆయన కోరుకుంటున్నారేమో, నాకు అదే అనిపిస్తుంది. మరి అంతే కదా, స్కిల్ డెవలప్మెంట్ నడుస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్ది నడుస్తుంది, ఆ తర్వాత లిక్కర్ది ఇప్పుడు చూసాక మంత్రి అదెవరు ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యారు. తర్వాత ఇసుక, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు. అవి ఇప్పుడు మళ్ళీ దానికి పథకాల రూపంలో అందరికీ ఇచ్చేసాము అని చెప్పడం, పథకాల రూపంలో అందరికీ సర్దామని చెప్పడం. మరి నిజంగా లబ్ధిదారులకు అంతా రీచ్ అయ్యిందా అంటే లేదు.
ఆఖరికి తిరుపతి హుండీలోని దేవాదాయ శాఖలకు సంబంధించిన హుండీలోని కూడా డబ్బులు నాకించేసి మేము పేదలకు ఇచ్చామని చెప్పారు. ఓవరాల్గా పంచింది 1,70,000 కోట్లు అయితే లబ్ధిదారులు కేవలం 1,10,000 నుంచి 90,000 నుంచి 1,10,000 మందే 10,000 కోట్లే అయ్యిందట. మిగతా అన్ని ఏమైనట్టు? నిజంగా లోకేష్ గారు కౌంటర్ చూస్తే అదే చాకచక్యం అంటే. సరే, ఈ కౌంటర్లు అన్ని కూడా చూసుకుంటే నారా లోకేష్ గారు ఏదో పంచ్ డైలాగులు అంటారు చూసారు, పంచే అది గట్టిగా పంచి అంటే వాళ్ళు చేసే క్వశ్చన్ ని అందులోనే ఆన్సర్ లాగుతున్నాడు ఆయన. క్వశ్చన్ లోంచి ఆన్సర్ రాబట్టి కరెక్ట్ గా నోరు మూసేసే పని చేస్తున్నాడు. ఇప్పుడు మొన్న అంటే బొత్స గారు సింపుల్ గా అబద్ధాలు ఆడేస్తారనేది కూడా మొన్న ప్రూవ్ చేశారు లోకేష్ గారే. ఎలాగా? మా వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని మండలిలో ధర్నా చేశారు కానీ అప్పుడు కాళ్ళకు చెప్పులు లేవే అన్నాడు. తీరా ఫొటోస్ ఆ వీడియోస్ చూస్తే కాళ్ళకు చెప్పులు ఉన్నాయి. స్వామి ఫోటో కాళ్ళకు చెప్పులు వేసుకుని పట్టుకోవచ్చా? తర్వాత మా వాళ్ళు ఫోటోలు ఎక్కడెక్కడ పడలేదే, నాకు తీసుకొచ్చి ఇచ్చారు, అవన్నీ తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టాను అంటున్నారు. అక్కడ పడేస్తే ఈయన ఏరి పెట్టాడనే విషయం చెప్పట్లేదు. ఎంత మరి అవమానకరం అది. అంటే కల్తీ అదే చూడండి ఎన్ని స్కామ్లో. నెయ్యి స్కామ్, దేవుడి టికెట్ స్కామ్, పిల్లల కిట్లు స్కామ్, పిల్లలకి ఇచ్చే తిండి పదార్థాలు ఏవి పల్లి పట్టీలు ఏవో ఇచ్చారు స్కామ్, యూనిఫామ్లు స్కామ్, అదేంటది తర్వాత భూములు అగ్రిగోల్డ్కి సంబంధించి అంబాపురం భూములు స్కామ్, తర్వాత పోలవరంది 70% అయిపోతే వచ్చిన నిధులు మింగేశారు తప్ప అది చేయలేదు, అది స్కామ్. తర్వాత లిక్కర్ స్కామ్, ఇసుక స్కామ్, తర్వాత ఇంకోటి ఏదది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఎన్ఆర్ రింగ్ రోడ్ స్కామ్. ఇక్కడిక్కడ 12 చెప్పాను. నాకున్న కొద్ది పరిధిలో 12 చెప్పాను, నాకున్న కొద్దిగా నాలెడ్జ్లో. మరి ఇంకెన్ని ఉన్నాయండి? ఆ 5 ఏళ్లలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి ₹1 డిఏ ఇచ్చిన దాఖలాలు లేవు. ₹1. మొన్న చంద్రబాబు నాయుడు గారు 18-19 సంబంధించి డిఏ రిలీజ్ చేస్తే రిటైర్ అయిన వాళ్ళకి కూడా అవి ఇప్పుడు రిటైర్ అయిపోయిన వాళ్ళకి కూడా అప్పుడు రిటైర్ అయిపోయిన కూడా ఇప్పుడు అమౌంట్ వచ్చింది. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ గవర్నమెంట్లో జీతాలు కూడా సరిగ్గా వేయలేని పరిస్థితి. ఒకరోజు 7వ తేదీ ఒక నెల 17 ఒకసారి అయితే 2022లోనో 22 దసరా కనుకుంటా పెన్షనర్స్కి గవర్నమెంట్ ఎంప్లాయీలకు రిటైర్ అయ్యే పెన్షనర్స్కి 17వ తేదీని దసరా 15 అయితే 17వ తేదీని వేశారండి. చూడండి, అంటే మా పండగ కాదు కదా, మా పండగ అయితే ముందే వేసేవాళ్ళం, మా మతం సంబంధించి పండగ కాదు కదా తర్వాత వేస్తాం. ఇప్పుడు అదే కదా, మా మతం కాదనే కదా ఈ నెయ్యిని ఎంత దారుణంగా చేశారు. మా దేవుడు కాదు కదా మమ్మల్ని ఏం చేస్తారనే కదా. అంటే ఇప్పుడు అదే వైరల్ అవుతుంది అంతటా కూడా. మరి అన్ని డాష్లు పెట్టుకొని మీరు గజ దొంగల్ని వదిలి కరెక్ట్. బొత్స గారు అయితే ఆవేశంలో అన్నారో, లేదంటే ఆర్గ్యూ చేస్తూ అన్నారో, లేదంటే ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించాలని అన్నారో, మొత్తానికి ఫ్లోలో నిజం ఒప్పేసుకున్నారనేది లోకేష్ గారి డైలాగు. నిజంగా మీరు అన్నట్టు పంచ్ డైలాగ్. ఓకే సార్, థ్యాంక్ యూ.